ఓం శ్రీమాత్రే నమః. జూన్ 21వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్రవారం. తిథి చతుర్దశి. ఉదయం 6:48 వరకు. నక్షత్రం జ్యేష్ఠ. రాత్రి 6:22 వరకు. వర్జ్యం రాత్రి 2:26 నుంచి 4:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:02 నుంచి 8:55 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:23 నుంచి 1:15 వరకు. అమృతకాలం ఉదయం 9:27 నుంచి 11:04 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:36. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈ రోజు విశేషం జ్యేష్ఠ శుక్ల శుక్రవారం. మహాశక్తివంతమైన ఈ రోజు ఎవరైతే మనసారా సంపద శుక్రవార లక్ష్మీదేవి వ్రతం చేసిన, అమ్మవారిని పూజించిన, ప్రార్థించిన విశేషమైన ఫలితం ఉంటుంది. మహా అదృష్టాన్ని ప్రసాదించే సంపద శుక్రవార వ్రతం గురించి ఒక్కసారి తెలుసుకుందాం. పూర్వం ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉన్నారు. వారందరికీ వివాహం అయి భార్యలు కాపురానికి రావడంతో వారంతా వేరే ఇళ్లలో కాపురాలు పెట్టారు. ఒకనాడు ఉదయం శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుని కోడళ్ల ఇళ్లకు వెళ్ళింది. ఒక కోడలు ఉదయాన్నే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తినుచుండెను. ఇంకొక ఆమె పాచి వాకిలో పేడ వేసుకొనిచుండెను. వేరొక కోడలు పాత గుడ్డలను కుట్టుకుంటుండెను. మరొక కోడలు పాచి వాకిలిలో వడ్లు దంపుచుండెను. మరో కోడలు కటిక చీకటి యందు తలదువ్వుకొనుచుండెను. వేరే కోడలు పాచి వాకిలి యందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటుండెను. ఇట్లు 6 చేయుటను చూసిన శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్లలోకి వెళ్ళక పెద్ద కోడలి ఇంటికి వచ్చెను. ఆమె ఇల్లు అలుకుకొని వాకిట కళ్ళాపు చల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకుని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు వెనుక కూర్చుండెను. అక్కడ శుభ్రతకు మెచ్చుకొని శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని అమ్మాయి బయటకొకసారి రా అని పిలిచింది. లోపల నుంచి పెద్ద కోడలు, నేను వచ్చేదానికి వీలు లేదు, మేము చాలా పేదవాళ్లం, అది నాకొక్కటే బట్ట ఉండడంతో దానిని నా భర్తకిచ్చి ఆయన నా వారమునకు పంపి నేను తలుపు చాటున ఉన్నాను అని తెలియచేసింది. శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకిచ్చి తనకు సోలెడు బియ్యం వార్చిపెట్టమని కోరింది. అందుకా ఇల్లాలు తన భర్త వచ్చే వరకు ఆగాలని, మా ఇంట బియ్యం లేవని చెప్పింది. ఆ మాటకు లక్ష్మీదేవి ఆ ఇల్లాలకి, శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది, ఆమెకు ఈ వస్తువులు కావాలని వర్తకులతో చెప్పి తీసుకురా అని చెప్పింది. అప్పుడు ఆ ఇల్లాలు కోమటి ఇంటికి వెళ్లి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు, బియ్యం మున్నగు వంటకు కావలసిన పదార్థాలు ఇవ్వమని కోరగా అతడు వాటన్నింటినీ ఇచ్చాడు. తర్వాత ఆమె అదే విషయం చెప్పి తెలుకుల వాని ఇంటి దగ్గర తెలగపిండిని, నూనెను, కంచరి ఇంటి దగ్గర పాత సామగ్రిని, సాలెవాళ్ల ఇంటి దగ్గర బట్టలను తీసుకుని ఇంటికి వెళ్లి 4 పిండి వంటలతో నవకాయ పచ్చళ్లతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించను. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు. అతనికి ఆమె భోజనం వడ్డించగా దానిని భుజించి అతడివి ఎట్లు వచ్చినని భార్యను అడిగాడు. ఆ ఇల్లాలు శుక్రవారపు మహాలక్ష్మి పేరు చెప్పి తెచ్చాను అని చెప్పింది. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింకా వెళ్తానని చెప్పగా ఆమె ఆ రాత్రి భోజనం చేసి వెళ్లవలసిందని కోరాడు. అందులోకి ఆమె అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత వెళ్లదలిచెను. అప్పుడు ఆమె బ్రాహ్మణి, అమ్మ, ఇంత చీకటిలో ఎలా వెళ్ళగలవు, రేపటి దినాన వెళ్ళవచ్చు అన్నది. అందుకు ఆమె సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపలికి వెళ్లి వచ్చదనని చెప్పింది. అందుకు ఆ బ్రాహ్మణి, చీకటిలో వీధిలోనికి వెళ్ళవద్దు, ఆ మూల కూర్చోను మనను. మహాలక్ష్మి అట్లే 4 మూలలందులో కూర్చొని తెల్లవారు వేళకు మాయమైపోయాను. ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని ఇల్లు బాగు చేయడానికి చీపురును చేటను బట్టి గది మూలలను చూసినది. 4 మూలలందు 4 బంగారు కుప్పలుండడం చూసి ఆమె మహదానందం నుండి భర్తకు ఆ విషయాన్ని తెలిపింది. అతడు శుక్రవారపు మహాలక్ష్మి తమపై దయతల్చిందని గ్రహించి భార్యతో సంపద శుక్రవారం నోమును నోయించి భాగ్యాలు పొంది భక్తి విడవక సంతోషంగా ఉండెను. ఇలా ఇంట్లో ఆడవాళ్లు ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మీదేవిని కొలిచి వీలైన వారు, ఆరోగ్యం సహకరించేవారు మాత్రం ఒంటిపూట భోజనం చేయడం మంచిది. అట్లు 5 ఏండ్లైన తరువాత ఒక శుక్రవారం నాడు 5 పేరంటాళ్లకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి 5 రవిక గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవలెను. ఇలా శుక్రవారం రోజు అమ్మవారిని మనస్సారా పూజించినా ప్రార్థించినా చాలు, పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు.
ఇలా అమ్మవారిని కొలిచిన వారి ఇంట్లో శుక్రవారపు మహాలక్ష్మి అడగకుండానే సిరుల వర్షం కురిపిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా కొనసాగుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం. పోటీ పరీక్షల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. వాహనం భూమి కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచన. కర్షకులకు కార్మికులకు అనుకూలం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉండి క్రమేపీ పెరుగుతుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. దైవ భక్తి పెరుగుతుంది. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన సమయం. గట్టి ప్రయత్నంతో విజయం సిద్ధిస్తుంది. మొహమాటం వల్ల నష్టాలు ఉంటాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఒత్తిడి కలగకుండా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడండి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో విలువైన విషయాల గురించి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ప్రశాంతత కోసం ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. ఆరోగ్యంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో సంతృప్తి ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. శీఘ్ర కార్యసిద్ధి. అనుకున్న సమయంలోనే లక్ష్యాన్ని చేరుకుంటారు. ధనయోగం ఉంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం వస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేయండి. అదృష్టవంతులవుతారు. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అన్ని కార్యాలందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. చేపట్టిన పనుల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రు సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. విష్ణు స్తుతి శుభదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి మందగించకుండా చూసుకోవాలి. తిరుగులేని శుభ ఫలాలు మీ సొంతమవుతాయి. ఏ పని తలపెట్టినా అవరోధాలు లేకుండా పూర్తవుతుంది. ముఖ్య వ్యక్తుల సూచనలు పనిచేస్తాయి. మీ నిజాయితీ మిమ్మల్ని పైకి తీసుకువస్తుంది. విజయమే ధ్యేయంగా ముందుకు సాగండి. అధైర్యం రానియవద్దు. మనోల్లాసాన్ని పొందుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండాలి. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా పనులపై మనసు నిలుపుతారు. వాహనం వల్ల ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. విద్యార్థులకు కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. అయితే కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఇతరులతో మాట పట్టింపులు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణంలో కొంత అనుకూలత ఉంటుంది. ఇష్టదైవారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు మాట పట్టింపులకు పోవద్దు. సంతృప్తికరంగా పనుల్ని పూర్తి చేస్తారు. ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి. భాగ్య సిద్ధి ఉంటుంది. ఎవరేమన్నా అంతిమంగా విజయం మీదే. ఒక విషయంలో శాంతి నెలకొల్పేవారు ఉంటారు. బుద్ధి బలంతో వ్యవహరిస్తే శత్రుపీడ తొలగుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో పై అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి. వ్యాపారులు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో పెద్దల సహకారం లభిస్తుంది. గురు ప్రభావంతో అన్ని పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూలం. సుఖ సంతోషాలతో కాలం ముందుకు సాగుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నాయి. రవి స్తోత్రం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టపడితే మంచి ఫలితాలు అందుతాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. సమస్యలు ఉన్నా తగిన పరిష్కారం వెంటనే దొరుకుతుంది. ఏ విషయంలోనూ తొందర పనికిరాదు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. చెడు ఊహించవద్దు. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల వలన అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. వ్యాపార విస్తరణ వాయిదా పడవచ్చు. కొత్త పరిచయాలతో కాంట్రాక్టు పనులు కలిసి వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు అనుకూలం. స్నేహితులు బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. విహారయాత్రలు తీర్థయాత్రలు చేస్తారు. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. సహోద్యోగులతో స్నేహం కుదురుతుంది. అదే సమయంలో పై అధికారులతో ప్రశంసలు అందుతాయి. ఉద్యోగంలో స్థానచలన సూచన ఉంది. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దవారి సలహాలను స్వీకరిస్తారు. వాటిని అమలుపరిచి సత్ఫలితాలు సాధిస్తారు. గురుభక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సాయి దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నెరవేరుస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాదోపవాదాలు పనికిరావు. ఓర్పుతో వ్యవహరించండి. కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. శాంతి చేకూరుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో పనులు చక్కబెడతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రుల సహకారం అందుతుంది. మంచి మనోబలం లభిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి. అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కీలక విషయాలలో ద్విస్వభావ ఆలోచనలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగుతాయి. గణపతి దర్శనం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును తెచ్చుకుంటారు. అదృష్ట ప్రాప్తి గోచరిస్తోంది. కళ సాకారం అవుతుంది. ఆర్థిక ప్రణాళికలు రచించడానికి మంచి కాలం. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. ప్రయత్న కార్యాలు పూర్తవుతాయి. ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. భూ వాహన యోగాలు ఉన్నాయి. శ్రద్ధతో చేసే పనులు భవిష్యత్తులో చక్కని విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఫలితంగా అనుకున్న పనుల్లో జాప్యం జరగవచ్చు. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో పని భారం పెరుగుతుంది. అధికారుల విమర్శలు మనస్సును కష్టపెడతాయి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి కష్టపడి పనిచేయండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సంగీత సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కావలసిన వస్తువులను కొంటారు. దైవ భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో బయటకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం అనుభవిస్తారు. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి.
ఈ రోజు ఈ రాశి వారు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా ఆఖరి నిమిషంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పిల్లల చదువులో రాణిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. బరువు బాధ్యతలు పెరిగినా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. విందులు వినోదాలకు హాజరవుతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పెళ్లి, తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా శుభకాలం. దైవ బలం ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. గతం కంటే మేలైన జీవితం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచాలి. తగినంత విశ్రాంతి అవసరం. అధికారుల నుంచి సహకారం ఉంటుంది. అవరోధాలు తొలగుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు. గృహంలో జరిగే మార్పులు జరుగుతాయి. ఇంట బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతిని సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట బయట అనుకూల వాతావరణం. అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. క్రమం తప్పకుండా ప్రయత్నం కొనసాగించాలి. ధైర్యంగా ముందడుగు వేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. గృహయోగం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాలా మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అనవసరపు ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా అందినప్పటికీ అనుకున్న పనులు నెరవేరుతాయి. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కొంతవరకు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఒప్పందాల విషయంలో ఏమరపాటు తగదు. ప్రభుత్వ పనుల్లో కాలయాపన జరగవచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా పనులపై మనస్సు నిలపండి. అంచెలంచెలుగా విజయం వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. లక్ష్మీ స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. ఆత్మీయుల సలహాలను తీసుకోండి. ఉత్సాహంగా ముందుకు సాగండి. ముఖ్య కార్యాలను జాగ్రత్తగా పూర్తి చేయండి. లేకపోతే పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మనోధైర్యం అవసరం. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు. మానసిక ఆనందం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి షికార్లు చేస్తారు. సూర్య స్తోత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. అనవసరమైన వివాదాల్లో తలదూర్చకండి. భూములు అమ్మడం కొనడం విషయంలో జాగ్రత్త అవసరం. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. అలసట లేకుండా పట్టుదలతో పనులు చేస్తారు. సంయమనం పాటించండి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి కార్యనిర్వహణపై మనస్సు నిలపండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విశేషమైన శుభకాలం నడుస్తోంది. మీ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వండి. మంచి ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి.
లక్ష్యం చేరువలోనే ఉంది. భోగభాగ్యాలు ఉన్నాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. జ్ఞానం లభిస్తుంది. పట్టుదల మిమ్మల్ని సమాజంలో గొప్పవారిని చేస్తుంది. కుటుంబంలోని వ్యక్తులకు మేలు చేస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ధర్మ కార్యాలు చేయడమందు ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు అలసట చెందకుండా ప్రయత్నించండి. ఇబ్బంది పెట్టే సంఘటనలు కొన్ని ఎదురైనా అంతిమంగా లక్ష్యం నెరవేరుతుంది. ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. దైవ శక్తి కాపాడుతుంది. ఆపదలు దరిచేరవు. మోసం చేసేవారు ఉంటారు. తెలివిగా వ్యవహరించండి. విమర్శలకు సమయం కాదు. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో బదిలీలు కావచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పనులు వాయిదా వేస్తారు. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. రాజకీయంగా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తి ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటాయి. పనుల్లో శ్రమ అధికం. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఎదురైనా ఆదాయం స్థిరంగా ఉండడంతో ఇబ్బంది ఉండదు. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు. లక్ష్మీ ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.